హలో వ్యూయర్స్, ఈరోజు మరికొన్ని కొత్త పదాలు నేర్చుకుందాం. పస్ పస్ అంటే కాళ్ళు తుడుచుకోవడానికి తలుపు దగ్గరగానే వేస్తారు. బయట నుంచి లోపలికి వచ్చేవాళ్ళు కాళ్ళు తుడుచుకుని లోపలికి రావడం కోసమని, అందుకని దాన్ని డోర్ మ్యాట్ అని అంటారు. లేదు, కాళ్ళు శుభ్రం చేసుకోవడానికని వాడతాం కాబట్టి ఫుట్ మ్యాట్ అని కూడా అంటారు. ఏదైనా కానీ శుభ్రపరచుకోవడానికి వాడే ఒక వస్తువు. పస్లమాక్ అలాగా శుభ్రం చేసుకునే పద్ధతిని, శుభ్రపరిచే పనిని పస్లమాక్. ఈ శుభ్రపరిచే పని అంటే ఎట్లాగా, ఇల్లు తడిబట్ట పెట్టి తుడవడానికని, అలాగే తడిబట్ట పెట్టి తుడిచే పనిని కూడా, శుభ్రపరిచే పనిని కూడా పస్లమాక్ అంటారు. పతేన్ అంటే స్కేట్ అనేది మంచులో పైనుంచి జారి ఆడుకునే ఒక ఆటకి సంబంధించిన ఒక జారుడు బల్ల అని చెప్పొచ్చు. అదే కాకుండా నేల మీద కూడా చక్రాలు పెట్టుకుని పిల్లలు పరిగెడతా ఉంటారు. దాన్ని కూడా స్కేట్సే అంటారు. అలా స్కేట్స్తో ఆడుకునేదాన్ని పతేన్ యాప్మాక్ అంటారు. అలాగే పతేన్జీ అంటే ఆ స్కేట్స్ని ఎవరైతే వాడతారో వాళ్ళని పతేన్జీ అంటారు. పతేనాజ్ యాప్మాక్ అంటే స్కేట్స్ని వాడుతూ ఎట్లా అయితే జారుతారో ఆ జారే పనిని పతేనాజ్ యాప్మాక్ అంటారు. అలాగే జారడం అనే పని పతేనాజ్ యాప్మాక్. పెయిదోస్ స్టాండ్ స్టిల్ ఇంగ్లీష్లో అంటే నిశ్చలంగా కదలకుండా నిలబడి ఉండడాన్ని పైదోస్ అంటారు. పైతక్ యురుమెక్. యురు అంటే నడవడము, యురుమెక్ అంటే నడవడము అని వస్తుంది, నడవడానికి అని కూడా వస్తుంది. పైతక్ యురుమెక్ అంటే అటు ఇటు ఊగుతూ, అంటే బ్యాలెన్స్డ్గా స్ట్రైట్గా నిలబడి నడవకుండా అటు ఇటు ఊగుతూ వంగుతూ నడిచేదాన్ని. అంటే ఎంతో కష్టం మీద అడుగు తీసి అడిగేసే వాళ్ళను ఆ నడకనే బాతు నడక అంటారు. పే అంటే రేషన్ అని ఇంగ్లీష్లో అర్థం ఇచ్చారు వీళ్ళు. రేషన్ అంటే పరిమితమైన ఆహారం అని. అలాగే షేర్ హోల్డింగ్స్ అంటే కంపెనీల్లో పెట్టుబడి పెట్టే వాటాలని షేర్ హోల్డింగ్స్ అన్నారు. అలాగే స్టేక్ అని కూడా ఒక అర్థం ఇచ్చారు. స్టేక్ అంటే ఇక్కడ డిక్షనరీ చూస్తే నాకు చాలా అర్థాలు దొరికినాయి. నాకు తెలిసిందల్లా ఒకటే, ఏంటి, ప్యాకెట్లో కానీ గుర్రపు పందాల్లో కానీ ఇంకా అలాంటి కొన్ని గ్యాంబ్లింగ్ ఆటల్లో వాళ్ళు ఒక మొత్తాన్ని పణంగా పెడతారు, దాన్ని స్టేక్ అంటారు. ఒక తర్వాత డిక్షనరీ చూడగా నాకు అర్థమైంది, ఏదైనా ఒక ఇంటికి కానీ పొలానికి కానీ కంచె వేయడానికి వాడే కర్రల్ని, అది షార్ప్ పెడ్స్ తోటి భూమిలోకి దింపడానికి వాడతారు, దాన్ని స్టేక్ అంటారు అని చెప్పేసి తెలుసుకున్నాను. అలాగే చిన్న చిన్న మొక్కలకి
సపోర్ట్గా ఒక కర్రని నిలబెడతారు, అది కూడా స్టేకే. అలాగే ఇంకా ఎవరైనా ఒక మనిషిని చంపాలనుకున్నప్పుడు, ఏదన్నా దొంగతనం చేసినా, ఏదన్నా చెడ్డ పని చేసినా, వీధిలో ఒక గుంజకు కట్టేసి అతనికి మంట పెడతారు. ఆ గుంజని కూడా స్టేక్ అంటారు. అలాగే ఏదన్నా ఇదిగో ఇదంతా మనకు సంబంధించింది అని, లేకపోతే పలానా చోట ఇక్కడ ఈ వస్తువు ఉంటుంది అని చెప్పేసి ఒక గీత గీసి చూపిస్తారు, చూసారా? అలా గీత గీయడానికి వాడే కర్రను కూడా స్టేక్ అంటారు అని. ఒక స్టేక్కి ఎన్ని అర్థాలు ఉంటాయి అని ఈ పదం కోసం వెతికినప్పుడే నాకు తెలిసింది. ఓకే, నాలెడ్జ్ నాకు కూడా వస్తున్నది. మీరు ఈ వీడియో చూసి మీకు ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక నాకు కామెంట్లో రాయండి.